కిర్గిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 32 మంది మరణించారు. సరకు రవాణా విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటనలో మరెంతో మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని చెప్పారు. ప్రతికూల వాతావరణం మరో ఘోర విమాన ప్రమాదానికి కారణమైంది. టర్కీకి చెందిన సరకు రవాణా విమానం దట్టమైన పొగమంచు కారణంగా కుప్పకూలిన ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించింది. టర్కిష్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 747 విమానం హాంకాంగ్ నుంచి టర్కీలోని ఇస్తాంబుల్ నగరానికి బయలుదేరింది. మార్గమధ్యంలో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ సమీపంలోని మానూస్ విమానాశ్రయంలో ఆ లోహ విహంగం దిగాల్సింది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైంది. మానూస్ విమానాశ్రయం సమీపంలోని దాచాసు గ్రామంలో ఆ విమానం కుప్పకూలింది. ఫలితంగా ఆ గ్రామంలోని అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ ఇళ్లల్లో ఉన్నవారు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30కు ఈ ఘటన జరిగింది. తరువాత దాచాసు గ్రామంలో నెలకొన్న పరిస్థితులు అందరి హృదయాల్ని కలచివేస్తున్నాయి. ఎటు చూసినా కుప్పకూలిన ఇళ్లు, వాటి మధ్య మృతదేహాలే కనిపిస్తున్నాయి. అయిన వారిని కోల్పోయిన వారు తీవ్రంగా రోదిస్తుంటే గాయపడ్డవారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కుప్పకూలిన ఇళ్లను అణువణువునా గాలిస్తున్నారు. క్షతగాత్రుల్ని యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 4 పైలట్లుండగా ఇప్పటి వరకు 3 మృతదేహాల్ని అధికారులు కనుగొన్నారు. పైలట్లు, గ్రామస్తులు కలిపి ఇప్పటి వరకు 32 మంది మరణించారని అధికారులు చెప్పారు.